హాయ్ హలో వెల్కమ్ టు బొండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి అటుకులతో ఉప్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ముందుగా అయితే అటుకులను శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. మినపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర అండి. ఇవైతే పోపు సామాలు. ఇప్పుడైతే కుక్కర్లో నూనె వేసుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని అది నూనె కాగిన తర్వాత ఈ పోపు సామాన్లు అనేది వేసుకుందాము. పచ్చెనపప్పు వేసానండి. తర్వాత ఇవన్నీ వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి 2 లేదా 3 రమ్మల కరివేపాకును అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నేను కలర్ కోసం అనేది యాడ్ చేశాను పసుపు అనేది. పసుపు కూడా చాలా మంచిదండి. అలాగే కొద్దిగా అందులోకి సాల్ట్ అండి. సాల్ట్ కూడా వేసుకుని మిక్స్ చేయండి. అటుకులు వేసిన తర్వాత వేస్తే అంతలా కలవదండి. ముందుగానే మనం ఆయిల్లోనే వేసేసుకుంటే అటుకులు వేసిన తర్వాత మనం సింపుల్గా కలుపుకోవచ్చండి. అటుకుల్లో వేసారంటే ఒక ఉదుక్కుని పట్టేసి ఉప్పుగా తగులుతుంది. ఇలా వేసుకోండి. నూనెలోనే వేసిన తర్వాత అటుకులు వేయండి. అటుకులు వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసేయండి. చాలా బాగుంటుంది. 2 మినిట్స్ మ్యాగీ ఎంత ఈజీయో అటుకులు ఉప్మా అంత ఈజీగా అయిపోతుందండి. ఏమీ లేదు, తాలింపు పెట్టేసి ఆ అటుకులు వేసేయడమేనండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే త్వరగా కూడా అయిపోతుంది. బాక్స్లోకి పెట్టేసుకొని ఇచ్చేయడమేనండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను బాక్స్లోకి అయితే పెట్టేసాను. ఇప్పుడైతే మా ఆయన గారికి నేను ఇచ్చేస్తానండి. మీ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.